మల్కాజ్గిరిలో రాజకీయం ఈటెక్కింది. సవాల్కు 10 సవాల్లాగా కొంచెం ఘాటుగానే ఉంది. దీని గురించి మనతో పాటు మాట్లాడడానికి మండల్ రాధాకృష్ణ యాదవ్ అన్నగారు మనతో పాటు ఉన్నారు. అన్న నమస్తే. ఏదైతే బోనాల పండుగకు సంబంధించిన చెక్కుల పంపిణీ విషయంలో దాడులు జరిగాయి, ఏదైతే హనుమంతరావు గారు మీరు ఫోన్ చేస్తే మాట్లాడడం జరిగింది. ఫస్ట్ భయ అంటూ ఆ తర్వాత కొంచెం బూతులు మాట్లాడుకునే వారికి వెళ్ళింది. మీరు వస్తారా మేము వస్తామా అని చెప్పి రోడ్డు మీదకి వెళ్ళి పెద్ద రచ్చ జరిగింది. అసలు ఏంటన్న కారణం దీనికి? కారణం అంతా ఈరోజు అమ్మవారి జాతర ఉంది. ఈ అమ్మవారి జాతరకి గవర్నమెంట్ చెక్స్ ఇస్తుంది. ఎండోమెంట్ సంబంధించి చెక్లు ఇచ్చేది తీసుకునే ఎవరు? ఎండోమెంట్ టెంపుల్స్ వాళ్ళు చెక్స్ తీసుకొచ్చుకుని తీసుకునేవాళ్ళు. వాళ్ళు వెళ్తే ఈ వారు ఇస్తే సరిపోయేది. వీళ్ళందరూ వెళ్ళడం కూడా అవసరం లేదు. అక్కడ మైనంపల్లి వర్గం వెళ్ళే అవసరం లేదు, ఇక్కడ బీఆర్ఎస్ వర్గం వెళ్ళే అవసరం లేదు, ఎమ్మెల్యే వెళ్ళే అవసరం లేదు. అది నార్మల్గా ఒక ఈవో ఉంటాడు. ఏ టెంపుల్ అయినా ప్రెసిడెంట్, సెక్రటరీ, ట్రెజరర్ అంటే వాళ్ళకి ఇచ్చేస్తారు. వాళ్ళకి అందరు టచ్లో ఉంటారు టెంపుల్స్ వాళ్ళు. వాళ్ళకి ఇచ్చేస్తే అయిపోయేదానికి ఫస్ట్ టైం అల్వాల్లో ఇచ్చారు. వెంకటేశ్వర టెంపుల్ ఫస్ట్ టైం 10 years ఫస్ట్ టైం ఇచ్చారు. ఎందుకు ఇచ్చారంటే అది ఈ రామ్ యాదవ్ని, జగదీష్ గౌడ్ని ఎలాగో టార్గెట్ చేయాలనే ఉద్దేశంతో పెట్టారు. ప్రీ ప్లాన్. అది తప్పు. ఇప్పుడు గుడి వ్యవహారం అని కుట్రట చేయడం ఫస్ట్ ఆఫ్ ఆల్. అది అయిన తర్వాత నాకు ఒక 1 hour తర్వాత నాకు వచ్చి ఇన్ఫార్మ్ చేశారు, ఇట్లా గొడవ అయింది, ఏదో చిన్న ఫంక్షన్లో ఉన్నారు, అక్కడ కూర్చుంటే భోజనం చేస్తున్నా, ఇట్లా అయిందంటే వాళ్ళు చూసుకుంటే మనకు అవసరం లేదు అది అని చెప్పారు. చెప్పిన తర్వాత అక్కడి నుంచి మేము షటిల్ కోర్ట్ ఓపెనింగ్ ఉంటే అది పోయాము. షటిల్ కోర్ట్ ఓపెనింగ్ వేసి వచ్చి రెస్ట్ తీసుకున్నాం. రెస్ట్ తీసుకుని వచ్చి వాకింగ్ పోయినామని. వాకింగ్ పోయి 1 hour చేసి అక్కడ కూర్చొని ఫ్రెండ్స్ అందరం కూర్చోబెట్టిన టేబుల్ కూర్చొని మాట్లాడుతున్నాం. ఫోన్ వచ్చింది. మేము అందరం ఇక్కడ వచ్చినాం. అందులో బీజేపీ వాళ్ళు, కాంగ్రెస్, బీఆర్ఎస్ అందరూ వచ్చారు. ఏం జరిగింది నాకు అనుకొని చెప్తే నేను సరే ఒకసారి మాట్లాడి చూద్దాం, ఒక ఫ్రెండ్లీ ఉన్నాడు కానీ మాట్లాడి చూద్దామని ఫోన్ చేసిన. ఎవరైతే కొట్టిన వాడిని నేను బెదిరించినట్టు మాట్లాడినా. ఈయన సవాల్కు రివర్స్ తీసుకున్నాను. రివర్స్ చెప్తాను ఆయన మా వాళ్ళు వచ్చినాను. కొద్దిగా ర్యాష్గా మాట్లాడాను, నేను కూడా ర్యాష్గా మాట్లాడాను. అక్కడ ఎండ్ అయిపోయింది. ఆయన ఏమంటాడు, నేను మల్కాజ్ వస్తాను, రారా భయం మల్కాజ్ భయం. కానీ మల్కాజ్గిరికి ఎవరైతే మీరు మల్కాజ్గిరికి వెళ్ళారు, పోలీసు వాళ్ళు మిమ్మల్ని ఆపడం జరిగింది, మళ్ళీ బ్యాక్ వచ్చారు, హౌస్ అరెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళు మాత్రం భయపడి రాలేదని చెప్పి హనుమంతరావు మాట్లాడడం జరిగింది. గతంలో కూడా మీరు డి అంటే డి అని మీ ఇద్దరికి ఏదో సమ్ డిస్కషన్ అయినట్టు కూడా తెలుస్తుంది. దానికి నేను ముందే వెళ్ళా, వస్తాను వెళ్ళా. పోలీసు వాళ్ళు ఒక 1.5 kilometers దూరం ఉందని ఫోన్ చేసి చెప్పినా, అన్నా అతను రమ్మన్నా నేను వస్తున్నా, నువ్వు వద్దు రాకెళ్ళిపో అంటే వచ్చింది వెళ్ళిపోతా కావాల్సి. ఎందుకంటే రానట్టుంటుంది, బాగుండేది అట్లా. నేను 2 wheeler వెళ్ళా. ఎందుకంటే మాకు దగ్గర 2 wheeler వెళ్ళిపోయింది. అక్కడ వెళ్ళినాక సిఐ గారు వచ్చి సిఐ రిక్వెస్ట్ చేశాడు, అన్న వద్దాను లేని అయితే మాకు వ్యవస్థకు అంత మార్పు వస్తుంది, మార్పు వెళ్ళిపోయాను. దేవుడు నేను అరెస్ట్ చేసి మరి కూర్చోటాను. సరే నేను నా ఇంటికే కూర్చుంటాను, ఆఫీస్కి వచ్చి కూర్చుని ఆయన తర్వాత ఒక 1/2 hour వచ్చింది. ఆయన వచ్చి వాళ్ళ అబ్బాయి వచ్చి అడవుడే చేస్తున్నాడు. అది పద్ధతి కాదు కదా, అడవుడు చేయడం. నీకేం అవసరం? నువ్వు ఎక్కడి నుంచో రామని మెదక్లో ఉంటావు, మెదక్ చూసుకున్నావు. మాదే ఎమ్మెల్యేకు ఇంకో ఎమ్మెల్యే పిలిస్తే రావాలి, కానీ వచ్చి ఇక్కడ సాఫ్ట్ నేచర్తో మాట్లాడాలి. నువ్వు సీఎం బెదిరిస్తూ, ప్రజలు బెదిరిస్తూ, కేసు బుక్ చేయి, ఓపెన్ చేయి, ఏమంటుందని అది బైండ్ ఓవర్ చేయి, తడిపారు చేయి, ఇవన్నీ అనడం తప్పదు. ఇవెవరు పోయి మీ తాత జాయిలే మీ గవర్నమెంట్, నువ్వు మంచిగా ఉండి నువ్వు మెచ్చేటట్టు చేయి. నువ్వు అదే కాదండి, గుడి పూజలు ఉంటే రేపు మనం కూర్చొని మాట్లాడుకో, నువ్వు రేపు వచ్చి అది లేని దాంట్లో మీ నీకు లేదు, మీ నాన్నకి లేదు వ్యవహారం. అట్లా మాట్లాడు పదే. ఇప్పుడు ఎవరైతే మైనంపల్లి రోహిత్ ఉన్నాడో మెదక్ ఎమ్మెల్యే, కానీ ఆయన ఒక 40 కార్లు వేసుకొని మల్కాజ్గిరికి వచ్చి ఒక ఎమ్మెల్యే అనే స్థాయిని మర్చిపోయి ఒక ఈది రౌడీ లాగా కార్ బ్యానెట్ మీద కూకొని ప్రజలకి ఇంత అసౌకర్యం కలిగిస్తూ ఎంతవరకు కరెక్ట్ అంటారు ఇది? ఎమ్మెల్యే హోదా ఉంది,
ప్రజలు 3 లక్షల ఓటర్లతోటి ఆయన గెలిచి అట్లా చేయడం చాలా ఉమ్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ప్రజలు హక్కు ఇచ్చేందుకు నువ్వు మా అందరిని చూస్తామని ఇస్తారు ఆ హక్కుని. వాళ్ళని చూడకుండా వాళ్ళ ముందే సవాళ్ళు విసురుతున్నావు. ఉమ్. ఈ ప్రజలు 4 కోట్ల ప్రజలు చూసింది తెలంగాణలో. ఓ ఎమ్మెల్యేనా ఓ రౌడీ హోదా అన్నట్టు. హోదా నీ హోదాని 4 కోట్ల మంది చూసేసారు ప్రజలు. నీ హోదా ఏంటి? ప్రజలు ఎంత ఇబ్బంది పడి ఉండొచ్చు ఆ 2 గంటల ట్రాఫిక్ వల్ల. గెలిపించి అసెంబ్లీలో కూర్చోడానికి అన్ని ఓట్లు వేసి నువ్వు గెలిపారా ఇలాంటి అక్కర్లేదు కదా, అవసరమే లేదు కదా. ఉమ్. ఇప్పుడు ఇంకోటి లోకల్ నాన్ లోకల్ అనే ఇష్యూ కూడా నడుస్తుంది అసలు హనుమంతరావుది ఇక్కడ. హనుమంతుడు ఇక్కడ ఆయన రామాయణపేట ఉమ్, మా లోకలే కాదండి, ఉమ్. వాళ్ళ తాతాలు ఇక్కడ. మీరు కూడా మొన్న 2023లో మీరు కూడా సపోర్ట్ చేశారంటగా హనుమంతరావు. చేసే కూర్చుంటా. మరి సపోర్ట్ చేసినప్పుడు మేము భయ్యా భయ్యా అని ఫోన్ మాట్లాడుతూ ఒకేసారి అలా రివర్స్ అవ్వడానికి కారణం. మెంటల్లీ ఆయన ఉమ్, మెంటల్లీ ఆయన కొడుకు అంతే. ఉమ్, తొందరగా ఇప్పుడు నువ్వు చెప్పింది నమ్మేసేయన ఉమ్. గుడ్డిగా. అది నిజమా అబద్ధం తెలుసుకో. నిజం అబద్ధం తెలియదు, గుడ్డిగా నమ్మేస్తాడు. అది తప్పు. నీ కార్యకర్తది ఒకరోజు 2 రోజులు విను, అవతల నువ్వు తెలుసుకో, అప్పుడు మాట్లాడేదండి. అది లేదండి. ఆ కార్యకర్త చెప్పని ఇంకెవరో చెప్పని ఎవరు చెప్పినా అది వినేస్తారు. తప్ప ఈ రోజు చాలా మంది హోదాలో ఉండి అలా నమ్మడం బెస్ట్. ఈ రోజు చాలా మంది బీఆర్ఎస్ నాయకులు తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు కానీ మధుసూదన్ గారు కానీ మర్రి రాజశేఖర రెడ్డి గారు చాలా మంది వచ్చారు. ఏం మాట్లాడారు? అదే చెప్పా ఇన్సిడెంట్ కు నేను అతను ఫోన్ చేశాను, ఉమ్, ఇలా మాట్లాడాను. నేను కూడా ర్యాష్గా మాట్లాడాను. ఎందుకంటే మాకు పార్టీతో సంబంధం లేదు, ఉమ్, సంబంధం లేదు అవును. ఏ పార్టీతో. నేను సోషల్ సర్వీస్ చేస్తున్నాను, ఆ సర్వీస్ లో ఉన్నా. వాళ్ళకి కలిగి ఒక పెద్ద మనిషికి నేను మాట్లాడినా అంతే, ఉమ్. వేరే విధంగా కాదు. 2023లో ఏదైతే మొన్న ఎలక్షన్స్ అప్పుడు మీరు బీఆర్ఎస్ నుంచి టికెట్ మాక్సిమం ప్రయత్నించారంటే నిజమేనా? ప్రయత్నించారు ఉమ్, మాక్సిమం ఆ టేబుల్ మీదకి వచ్చింది. ఉమ్. ఆ తర్వాత మల్లారెడ్డి గారు చేశారు. ఇప్పుడు ఏదైతే దాడి ఇప్పుడు చిన్న యాదవ్ మీద దాడి జరిగింది మీ అన్నయ్య గారి అబ్బాయిని, అందువల్ల మీరు ఇన్వాల్వ్ అవ్వాల్సి వచ్చిందా? నేను మా ఫ్రెండ్స్ కూడా చెప్పాను, సంబంధం లేదని చెప్పేసి. ఉమ్, వాళ్ళ పార్టీస్, మనకి ఏ పార్టీ లేదు. చిన్న గొడవ అయింది, సద్మవుతాయని ఒక ప్రజల మనిషిగానే మీరు సద్మవుతాయని చెప్పే మా ఫ్రెండ్సే 50 మంది ఉన్నాం. ఉమ్, సద్మవుతాయి మనకి ఎందుకు అనుకోవడం కూడా చెప్పారు. ఆ తర్వాత వాళ్ళందరూ వస్తేనే నేను ఇనిషియేటివ్ తీసుకోవాల్సింది. ఇనిషియేటివ్ ఎందుకు? ఒక ఫ్రెండ్, ఆయన ఎమ్మెల్యే ఉన్నది, మాజీ ఎమ్మెల్యే ఉన్నది, ఒక ఫ్రెండ్ నాకు ఆ ఫ్రెండ్ లాగా మాట్లాడినా. భయ్యా భయ్యా అని పిలుస్తాడు, అన్న అన్న అంటాడు, అన్న అన్న రూపం చూపించాడు. నెక్స్ట్ మళ్ళీ ఎలక్షన్లో రాబోయే ఎలక్షన్లో హనుమంతరావు గారు మల్కాజ్గిరి నుంచి నిలబడితే ఓడగొట్టడానికి మీరు ప్రయత్నిస్తారా? ఇంకా సమస్య లేదు, ఆ. ఇచ్చిన కూడా కొట్టేస్తాం. మీరు ఓడగొట్టడానికే ప్రయత్నిస్తారా మాక్సిమం? ఒకవేళ టికెట్ ఇస్తే నాకేమంటున్నాను, టికెట్ ఇస్తే ఏ పడను చూపిస్తాను. హనుమంతరావుని మీరు డైరెక్ట్ ఎదుర్కొంటారు ఈసారి, కంపల్సరీ తగ్గేది లేదు. అది 50 పైసా వదిలేమండి, ఎందుకు వస్తారు? చివరిగా ఏం చెప్తారు? ప్రజలకు అనుకూలంగా చేసేవాడు నాయకుడు. ఆ ధోరణి లేదండి కదా, ఆ ధోరణి ఉంటే బాగుంటుంది. మేము కూడా సపోర్ట్ చేస్తాం. ఇప్పుడు రేపు బోనాల పండుగ ఉంది, మరి ప్రశాంతంగా జరిగే అవకాశం ఉందా? మళ్ళీ దాడులు జరిగే అవకాశం ఏమైనా ఉందంటారా? చాలా పీసులు జరుగుతుంది రేపు. ఆయన ఉమ్. ఉండట్లే, ఉంటే మళ్ళీ హాట్ ఉండే. ఆయన లేనప్పుడు వీళ్ళకు కాంగ్రెస్ దద్దమ్మలు వేస్ట్. ఇప్పుడు మల్కాజ్గిరి ప్రజలు దద్దమ్మలే, జే అంటే జే తందాన అంటారు, అంతేగాని ఏం చేయరు. ఇప్పుడు అంత సీన్ లేదు. ఇప్పుడు వాళ్ళందరూ చెప్తున్నారు కాంగ్రెస్ నాయకులకు, మీరందరూ ఆయన వదిలేసి పక్క చేయరు, మీకు టికెట్ రేవంత్ ఇచ్చిస్తాం. ఇప్పుడు సపరేట్ అవుతుంది. ఇవాళ రేపుకున్నా రేపు మనం కలిసి ఉంటాం. మీరు వార్తలు పోతే రేపు మీకు మల్కేదంతా అగెనిస్ట్ అవుతుంది. మీకు మంచిగా చూసుకొని నడవండి. కూడా ఇలాగే ఉంటే మీ జీవితాలు పడుతుంది. మాతో ఉంటే ఈ రోజు అయినా రేపైనా వారు సపోర్ట్ చేయండి. మీకు రేపు ఫ్యూచర్లో వీళ్ళకి ఎట్లయిందో రేపు భర్త పోయి మీకు కూడా ఎట్లా అవుతుంది, గుర్తుపెట్టుకొని నడవండి. ఇప్పుడు కవిత బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత గారు మీతో మాట్లాడడం జరిగింది. మాతో మాట్లాడేది ఆమె కూడా చెప్పాను, మీరు తీసుకొచ్చి మీరు పెంచిన విత్తనమే ఇది ఇట్లా అయింది, ఎవరు చేసుకుంటే వాళ్ళకి అయితే ఎఫెక్ట్ అని చెప్పి. చివరిగా మల్కాజ్గిరి ప్రజలకి, ఎందుకంటే చాలా మంది భయబాందోళనలు ఉన్నారు, రేపు ఏమన్నా గొడవలు జరుగుతాయని చెప్పి, ఏం చెప్పాలనుకుంటారు? మల్కాయి మొత్తం కాన్స్టిట్యున్సీ ప్రజలకు అందరికీ విజ్ఞప్తి, బోనాలు ఆదివారం సోమవారం 2 రోజులు జరుగుతుంది. ప్రశాంతంగా ముగించుకొని అందరూ, ఏ గొడవ ఎక్కడ ఏం జరగదు. దాన్ని మేము ఎక్కడంటే అక్కడ మేము ఇచ్చుంటాం, మా పిల్లల్ని ఇచ్చుంటారు.
మా సోషల్ చేస్తారు అందరం ఉంటాం. నేను 2 గుళ్ళకి ఇన్ఛార్జ్ ఉంటా, నేనే వచ్చిన పడతా గుళ్ళ దగ్గర. దానికి ఇలాంటి పీస్ఫుల్ నేను పోలీసులో కూడా చెప్పా, 2 రోజులు కొంచెం జాగ్రత్తగా ఉన్నది అని చెప్పాను. అందరూ ప్రశాంతంగా బోనాలు ఎత్తి బోనాలు సమర్పించుకొని మంచి హాయిగా ఉండండి, ఏం కాదని. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ.